హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికన్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి స్పానిష్ టౌన్ చూద్దామా. స్పానిష్ టౌన్ అంటే స్పానిష్ ఐటమ్సే కాదు, ఇక్కడ అన్ని కల్చర్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి. వచ్చేసి ఒక మెక్సికన్ స్టోరు. ఇక్కడ చూసారు, స్టార్టింగ్లోనే ఒక సింహం బొమ్మ అయితే ఉంది. ఇది ఐరన్తో చేసినవి, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆఫీసులు డెకరేషన్ కోసం పెట్టుకుంటారు కదా, అలానే పార్కుల్లో కూడా. ఇక్కడైతే స్టార్టింగ్లోనే వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, కొన్ని రకాల జంతువుల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అమ్మాయి బొమ్మ ఉంది, చాలా బాగా చెక్కారు కదా శిల్పాన్ని. ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫేసెస్తో. ఇక్కడ చూడండి, ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇవి కూడా వచ్చి స్తూపాలు లాంటివి ఉన్నాయి. అంటే పూర్వకాలంలో పెద్ద పెద్ద కోటల ముందు పెడతారు కదా, స్తంభాలు అలాంటివి ఉన్నాయి. ఇవి కూడా ఫౌంటైన్స్, కొంచెం చిన్న ఫౌంటైన్స్. వాటర్ అయితే అలా ఫౌంటైన్లో నుంచి వస్తూ ఉంటుంది. చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. వెల్కమ్ బోర్డు కూడా ఉంది. దీని స్టోన్తో చెక్కారు. ఇవి వచ్చేసి ఐరన్స్తో పక్షి బొమ్మలు కూడా చేశారు. ఇక్కడ వచ్చేసి తాబేళ్ళు ఉన్నాయి, వీటిని స్టోన్స్తో చెక్కారు. వచ్చేసి బర్డ్ పార్ట్స్ అనుకుంటా, వాటర్ కోసం ఇట్లా డెకరేషన్స్ పెడతారు అనుకుంటా. ఉన్న ఐటమ్స్ అన్నీ చూడడానికి అయితే చాలా అందంగా బాగున్నాయి. ఇటు వచ్చేసి ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది, పక్కనే చిన్న వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అమ్మాయి బొమ్మ బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి డాల్ఫిన్స్ అలాంటివి అయితే ఉన్నాయి కొన్ని. చూస్తుంటే ప్రాచీన కాలంలో ఉన్న బొమ్మలు లాగా అలాంటివి అయితే కొన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి కోడి పుంజు, అది కూడా బాగుంది కదా. ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ వాటర్ ఫౌంటైన్స్, స్టెప్స్ వైజ్ ఉంది. వీటి కాస్ట్స్ కూడా చాలా ఉన్నాయి. 3000 4000 ఆ రేంజ్లో ఉన్నాయి. వీటిని కొనే అంత సీన్ లేదు, కానీ మనకి చూడ్డానికి అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, ఇది ఇంకో టైప్ ఆఫ్ వాటర్ ఫౌంటైన్. ఒక బాయ్ నించొని ఉన్నాడు. ఇలాంటి ఫౌంటైన్స్ టైప్లో అయితే చాలా అయితే ఉన్నాయి. ఒక్కో టైపు డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి లోపల ఇంకో స్టోర్ కూడా ఉంటుంది, అది మనం తర్వాత చూద్దాము. ఇక్కడ చూసారా, మళ్ళీ ఇలాంటివే కాకపోతే వేరే టైప్ ఫౌంటైన్. ఇక్కడ వచ్చేసి బొమ్మలు కూడా ఉన్నాయి కొన్ని, అది వచ్చేసి డాల్ఫిన్స్ అలాంటివి అయితే ఉన్నాయి. ఈ స్తూపం అయితే అదే చాలా పెద్దగా ఉంది కదా. ఇది అయితే రాజుల కోట్ల ముందు పెట్టే స్తూపాలు అలాంటిలాగా ఉన్నాయి. లేకపోతే గుళ్ళో కూడా ఇలాంటి టైప్ మనం చూస్తుంటాం కదా అవి. ఇవన్నీ వచ్చేసి ట్రీ పాట్స్, అవి పెట్టుకోవడానికి పెద్ద పెద్ద కుండలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి స్టోన్తో చెక్కిన బల్లలాగా ఉంది. ఇవి కూడా అంతే, బొమ్మలు అయితే ఉన్నాయి. భలే చేశారు కదా. అంటే ప్రాచీన కాలాల్లో ఇలాంటి ఐటమ్స్ అయితే దొరుకుతాయి, కానీ ఇక్కడైతే అన్నీ మనం చూడొచ్చు. వచ్చేసి బుద్ధుని విగ్రహాలు కూడా చేశారు, చాలా బాగున్నాయి కదా. అన్ని కల్చర్స్కి సంబంధించిన ఏదో ఒక వస్తువు అయితే కనిపిస్తూనే ఉంది నాకు. కలర్ డిజైన్స్, స్తూపాలు, శిలలు అన్నీ అయితే నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడైతే చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి చాలాసేపు అయితే ఇక్కడే ఉండిపోయాను. చాలా పెద్ద కుండలు, అంటే పెద్ద పెద్ద ట్రీస్ పెట్టుకోవడానికి. ఇవైతే మన ఇళ్ళల్లో గాబులు ఉంటాయి కదా, తొట్టిలు, వాటర్ స్టోర్ చేసుకోవడానికి అలాంటివే ఇవి కూడా. ఈ కుండలు చూసారా, కొంచెం వెడల్పుగా ఉన్నాయి. అంటే కొంచెం పాదులు ఎక్కువగా ఉన్న చెట్లు పెట్టుకోవడానికి అయితే ఇవి బాగుంటాయి. ఈ కుండలు చూసారా, ఏదో రోల్ లాగా ఉన్నాయి, పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి. వీటిని కూడా మేబీ ట్రీస్ పెట్టుకోవడానికే వాడతారు అనుకుంటా. ఇంకా అయితే వెనక చాలా రకాలు ఉన్నాయి, బ్లూ కలర్, వైట్ కలర్, చిన్న కుండలు కూడా ఉన్నాయి ఆ వెనక. నేను చూడలేదు ఇంకా. ఇన్ని రకాల కుండల్ని చూడడం అయితే నాకు ఫస్ట్ టైము. మీరు ఎప్పుడైనా ఇలాంటి కుండల్ని చూసారా? ఇది వచ్చేసి రాళ్ళతో చెక్కినవి. ఇవి స్క్వేర్ లాగా ఉన్నాయి. ఇది చూసారా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫౌంటైనే. అయితే ఇది చూడడానికి బావిలాగా ఉంటుంది. పైనుంచి మనం గిలకలేసి వాటర్ తోడుకుంటాం కదా, అలానే ఉంది ఇది కూడా. ఇంతో చేసిన బల్ల కూర్చోడానికి. ఇవన్నీ వచ్చేసి ఫౌంటైన్సే, రకరకాల ఫౌంటైన్స్. ఈ ఫౌంటైన్స్ని ఎవరు కొంటున్నారో కానీ వాళ్ళైతే చాలా రిచ్ అయి ఉండాలి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 4000 5000 ఆ రేంజెస్లోనే ఉన్నాయి అన్నీ. ఇక్కడైతే కొన్ని పక్షి రూపంలో చెక్కిన శిల్పాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే రకరకాల జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తున్నాయి. వచ్చేసి మళ్ళీ వాటర్ ఫౌంటైన్సే ఉన్నాయి.
డిఫరెంట్ డిజైన్స్తో ఇందాక చూపించాను కదా బావిలాగా కనిపిస్తుందని. ఇది వన్ టైప్ ఆఫ్ ఫౌంటైన్. బాగుంది కదా చూడ్డానికి. అన్నిటికంటే నాకు ఈ ఫౌంటైన్ చాలా నచ్చింది. అయితే నాకు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయి. ఒక్కో డిజైన్లో. ఇక్కడ చూసారా, ఇక్కడ జీసస్, మేరీ మాత అవి కూడా కనిపిస్తున్నాయి. చూసారా, అన్ని కల్చర్కి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద స్తూపాలు, రకరకాల బొమ్మలు, మనుషుల బొమ్మలు, అమ్మాయి బొమ్మలు, చిన్న చిన్న పిల్లల బొమ్మలు అవి కూడా ఉన్నాయి. సింహం బొమ్మతో ఉన్న ఫౌంటైన్ బాగుంది కదా. ఇక్కడ చూసారా, ఒక మనిషి ఫేస్తో ఉన్న బొమ్మ అయితే ఉంది. ఇది చాలా చోట్ల ఉంది. ఇంతకీ ఈ బొమ్మని ఏమంటారు, దీని స్పెషాలిటీ ఏంటి? ఇక్కడైతే గొడుగు పట్టుకొని చిన్నపిల్లల బొమ్మలు అయితే ఉన్నాయి. మదర్ బేబీని క్యారీ చేస్తున్నట్లు. ఇక్కడైతే వేరే కలర్స్తో పొట్టకడుగులు కూడా ఉన్నాయి, గ్రీన్ అండ్ ఎల్లో. ఇది వచ్చేసి బుద్ధుని విగ్రహం పెద్దది, వాటర్ ఫౌంటైన్తో కలిపి ఉంది. ఇవి కూడా రకరకాల ఫౌంటైన్స్. ఇవి వచ్చేసి స్తంభం లాగుండి దాంట్లో నుంచి వాటర్ వచ్చే ఫౌంటైన్స్. ఇవి చూసారా, డాల్ఫిన్స్ పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఐరన్తో తయారు చేసిన జిరాఫీలు, జంతువుల బొమ్మలు కూడా ఉన్నాయి. ఇదైతే హాలీవుడ్ మూవీలో చూసిన జంతువులాగా ఉంది, కానీ దాని పేరైతే గుర్తు రావట్లేదు. కానీ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. డీర్ ఉంది, అది జిరాఫీ లాగే ఉంది. వెనక వైపు ఏనుగులు కూడా ఉన్నాయి, భలే క్యూట్గా. ఇక్కడ వచ్చేసి రకరకాల శిల్పాలు లాంటివి అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ అయితే ఫౌంటైన్లు ఉన్నాయి. ఈ సింహం బొమ్మలు చూడండి, రాజుల కోటలకి అటు ఇటు పెడతారు కదా, అలాంటివి. ఇక్కడైతే పార్కుల్లో కూర్చోడానికి సిమెంట్ బెంచీలు లాంటివి, అలాంటివి కూడా ఇక్కడ తయారు చేశారు. ఇది ఎక్కడో చూసినట్టు ఉంది ఈ జంతువుని. జురాసిక్ వరల్డ్లో ఉన్న జంతువు లాగైతే ఉంది, కానీ దీని పేరు అయితే గుర్తురావట్లేదు. గాడ్జిల్లానా. ఇక్కడ వచ్చేసి అగైన్ జిరాఫీ అండ్ డీర్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద బీ అయితే ఉంది, ఐరన్తో చేసినది. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అండి. ఏనుగులు, వీటినైతే భలే తయారు చేశారు ఐరన్తో. తల్లి ఏనుగులు. నాకైతే ఈ జంతువుని చూసినప్పుడు జురాసిక్ వరల్డ్లో ఎగ్జాక్ట్ ఇలానే ఉంటాయి. అవి పైన మెడ పొడవుగా ఉండి పెద్ద వస్తువు ఉంటాయి వేటాడుతూ. నాకైతే అవే గుర్తొచ్చినాయి. వాటి పేర్లు అయితే నాకు తెలీదు. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ జంతువు పేరు అయితే నాకు తెలీదు. వచ్చేసి తెల్ల పిల్ల ఏనుగులు చూడడానికి బాగున్నాయి కదా, క్యూట్గా. ఇది వచ్చేసి సింహం. ఇవి వచ్చేసి మేకలు. ఇవి మేకలే అంటారా, దీని కొమ్మలు అయితే చాలా పొడవైతే ఉన్నాయి. వచ్చేసి పెద్ద బుల్ అయితే ఉంది. ఇవన్నీ బుల్ జాతికి చెందినవి. దీని కొమ్ములు అయితే ఇట్లా రౌండ్గా స్పైరల్ తిరిగి ఉన్నాయి. దీని పేరేంటో కానీ. ఇక్కడ వచ్చేసి అయితే గుర్రాలు ఉన్నాయి. ఇంకో బొమ్మ చూసారా, చెట్టుకి ఎక్కుంది. అదైతే భలే ఇంట్రెస్టింగ్ ఉంది, క్యూట్గా. ఈ బొమ్మలన్నీ చూస్తుంటే ఏదో రియల్గా జంతువులు చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది, అంత నీట్గా అందంగా చెక్కారు. ఇక్కడైతే చూసారా, వినాయకుని బొమ్మలు కూడా ఉన్నాయి, ఇండియన్ కల్చర్. మిగతాది వచ్చేసి సెకండ్ పార్ట్లో అయితే చూద్దాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.